హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. బాబు, నన్ను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టేసేయ్, కోడలు నన్ను కొడుతుంది అని నేను పని నుంచి వచ్చినప్పుడు అమ్మ ఏడుస్తూ చెప్పేది. నేను నా భార్యను అడిగితే మీ అమ్మ నాటకాలు ఆడుతుంది, మీ అమ్మ పిచ్చిదైపోయింది అని చెప్పేది. ఇప్పుడు నేను రాకముందు నుంచే నా భార్య నా తల్లిని ఒక రూమ్లో బంధించి ఉంచేది. నేను కూడా ఏమి చెప్పేవాణ్ణి కాదు, ఎందుకంటే నాకు ప్రశాంతత కావాలి. ఒకవేళ నేను అమ్మను వృద్ధాశ్రమానికి పంపితే నా పరువు ప్రతిష్టలు పాడైపోతాయి. కొన్ని రోజుల తర్వాత నా భార్య మీ అమ్మ ఇంట్లో నుంచి పారిపోయింది అని చెప్పింది. అప్పటికే రాయిలా మారిపోయిన నేను కోపంగా అమ్మను వెతకటానికి బయలుదేరాను. అమ్మ ఆకలి దాహంతో బాధపడుతూ చెత్తలో ఉన్న ఎండు రొట్టెలను వెతుకుతూ ఉంది. ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళటానికి రెడీ అవుతూ తలుపు వైపు చూసినప్పుడు నా ముసలి తల్లి మెల్లగా నా వైపు నడుస్తూ వస్తుంది. నేను ఇంకా త్వరగా రెడీ అవ్వటం మొదలుపెట్టాను మరియు నేను చాలా బిజీగా ఉన్నాను అని చూపించటం ప్రారంభించాను. ఆమె నా దగ్గరికి వచ్చి ఒక విషయం గురించి మాత్రమే ఫిర్యాదు చేస్తుందని నాకు తెలుసు. నేను త్వరగా నా ఆఫీస్ బ్యాగును టిఫిన్ బ్యాగును తీసుకొని రెడీ అయి నా భార్యతో వెళ్ళొస్తాను అని చెప్పి అమ్మ వైపు చిరునవ్వుతో చూసి బయటికి వెళ్ళిపోయాను. నేనెప్పుడు ఇలాగే చేసేవాణ్ణి. అమ్మ నాతో మాట్లాడటానికి వచ్చినప్పుడల్లా నేను నా పనులన్నీ త్వరగా పూర్తి చేసుకొని వెంటనే ఇంటి నుండి బయలుదేరేవాడిని. అమ్మ ఏం చెప్పాలనుకుంటుందో నాకు తెలుసు, అయినా నేను తన మాటల్ని పట్టించుకునేవాణ్ణి కాదు. కానీ ఎందుకు ఈరోజు నా మనసుకు చాలా అశాంతిగా అనిపించింది. నా గుండె ఎందుకు వేగంగా కొట్టుకుంటుందో అర్థం కావటం లేదు. అయినా నా మనసు చెప్పే విషయాలను అధిగమించి నేను ఆఫీస్కి చేరుకున్నాను. ఆ తర్వాత నా పనిలో నేను బిజీగా ఉన్నాను. మధ్యాహ్నం 2 గంటల సమయంలో నా భార్య నుండి నాకు పదే కాల్స్ వస్తూ ఉన్నాయి. అయినా నేను పట్టించుకోలేదు. ఆమె నాతో ఏం చెప్పాలనుకుంటుందో నాకు తెలుసు. అమ్మకు నా భార్యకు మధ్య సఖ్యత లేదు. నేను ఆఫీస్లో పని చేసుకుంటూ వాళ్ళ గొడవలు వింటూ ఉండేవాణ్ణి కాబట్టి ఫోన్ తీయటం సరికాదు అనుకున్నాను. సాయంత్రం అలసిపోయి ఇంటికి చేరుకోగానే నా భార్య నన్ను చూసి అరవటం మొదలుపెట్టింది. మీరు నా ఫోన్ ఎందుకు తీయలేదు? మీరు ఫోన్ ఎత్తి ఉంటే ఈరోజు ఈ సమస్య మన తలపైకి వచ్చి ఉండేది కాదు. నేను షాక్ అయి బ్యాగును పక్కన పెట్టి, ఏం చెబుతున్నావు? నాకేం అర్థం కావటం లేదు. ఈరోజు నేను చాలా అలసిపోయాను, ఎందుకంటే ఈరోజు ఆఫీస్లో బాస్ పని విషయంలో నన్ను తిట్టాడు. ఎందుకో ఈరోజు నాకు మంచి రోజులా అనిపించటం లేదు. ఈరోజు నా పని ఏదీ సరిగ్గా జరగలేదు. ఈ కారణంగా నేను చాలా ఆందోళనగా ఉన్నాను. నా భార్య మాట వినటానికి నాకు అస్సలు సమయం లేదు. నేను తొందరగా, ఏంటి సంగతి, ఏం చెప్పాలనుకుంటున్నావు అన్నాను. ఆమె కోపంగా నా పక్కన కూర్చొని, నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు అంది. సరే, ఇప్పుడు చెప్పు, ఏంటి సంగతి? మీ అమ్మ ఉదయం ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఆమెను వెతికి అలసిపోయాను. మీ అమ్మ చేసే ఈ పనుల వల్ల నేను ఆమెను వెతకలేక తిరుగుతూ రోజంతా గడపాలా? నేను ఇల్లును చూసుకోవాలా లేక మీ అమ్మను చూసుకోవాలా? మీరు మీ అమ్మకు అర్థమయ్యేలా వివరించండి. సరే, అమ్మ ఎక్కడుంది? ఆమె దొరికిందా? అప్పుడు తను, లేదు, ఆమె దొరకలేదు, అందుకే కదా నేను మీకు ఫోన్ చేసింది. ఇప్పుడు మీకే తెలియాలి, లేకపోతే మీ అమ్మకి తెలియాలి. ఏదేమైనా ఆమెతో నాకు ప్రత్యేకమైన సంబంధం ఏమీ లేదు. ఆమె మీ అమ్మ, మీరే సమాధానం చెప్పుకోవాలి. వెళ్ళండి, వెళ్ళి మీ అమ్మను వెతుక్కోండి. నా జీవితం అయితే పాడైపోయింది అంది. నా భార్య ఏం చెబుతుందో నాకు తెలియటం లేదు, కానీ ఆమె చెప్పింది విన్న తర్వాత నా కాళ్ళ కింద నుండి నేల జారిపోయింది. ఎందుకంటే నా జీవితంలో ఈరోజు ఎందుకింత ఘోరంగా ఉందో నాకు అర్థమయ్యింది. నేను ఏడవటం మొదలుపెట్టాను. త్వరగా లేచి అమ్మను వెతకటానికి బయలుదేరాను. రాత్రి కావస్తుంది. అమ్మ ఎక్కడా కనిపించలేదు. అమ్మని వెతకటానికి నాతో పాటు నా స్నేహితుడిని కూడా తీసుకొని వెళ్ళాను. అతడు నన్ను ఓదారుస్తూ, చూడు, మీ అమ్మ ఇక్కడే ఎక్కడో ఉండాలి. ఆమె చాలా దూరం వెళ్ళి ఉండదు, ఎందుకంటే ఆమె వృద్ధురాలు కాబట్టి. కానీ నా హృదయంలో ఏదో తెలియని ఆందోళనతో ఎందుకు నిండిపోయిందో నాకు తెలియదు. మేము మా ఇంటి దగ్గర ఉన్న ఓ చెత్త కుప్ప దగ్గర కూర్చున్నాం. రాత్రి చీకటి పడింది. నేను బాధలో మునిగిపోయి ఉన్నాను. నా స్నేహితుడు నన్ను పదే ఓదారుస్తున్నాడు. ఇప్పుడు నేను ఎవరికైనా ఏం చెప్పను? అమ్మ విషయంలో నేను మొదటి నుంచి కాస్త ధ్యాస పెట్టి ఉంటే ఈరోజు ఇంత జరిగేది కాదు. కానీ
ఇప్పుడు ఎవరితో ఏం మాట్లాడినా లాభం లేదు అని అక్కడే కూర్చొని ఏడవటం మొదలుపెట్టాను. ఇంతలో రాత్రి ఆ చీకట్లో చెత్తకుప్ప దగ్గర ఎవరో ఉన్నట్లు అనిపించింది. ఈ విషయాన్ని నా స్నేహితుడు కూడా గ్రహించాడు. స్ట్రీట్ లైట్ వెలుతురులో ఆ ముఖాన్ని చూసేసరికి ఒక్కసారిగా నా కాళ్ళ కింద నుంచి నేల జారిపోయింది. నా స్నేహితుడు కూడా నా ముఖం వైపు చూసి, తను మీ అమ్మ ఎలా అవుతుంది? నేను మీ అమ్మను చూశాను. ఆమె చాలా ఉల్లాసంగా మరియు జాగ్రత్తగా ఉండే మహిళ. తను ఇటువంటి పరిస్థితులలో ఉండకపోవచ్చు. రా, వెళ్ళి మనం వేరే చోట వెతుకుదామనటంతో నేను అతనితో, ఇప్పుడు అర్ధరాత్రి అయ్యింది, నువ్వు ఇంటికి వెళ్ళిపో. నేను ఉదయాన్నే లేచి అమ్మను వెతకటానికి ప్రయత్నిస్తాను అని చెప్పటంతో నా స్నేహితుడు ముందుకు వచ్చి నా భుజం మీద చెయ్యి వేసి నన్ను ఓదారుస్తూ, నేను రేపు వస్తాను, మనిద్దరం కలిసి ఆంటీని వెతుకుదాం, తను కూడా నాకు తల్లి లాంటిదే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతడు చెప్పింది వినగానే నాకు స్పృహ కోల్పోయినంత పనయ్యింది. అతడు వెళ్ళిపోగానే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ స్త్రీని జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టాను. నేను చూసింది నిజమా లేక కలనా అని నేను ఆశ్చర్యపోయాను. నేనేమైనా కల కంటున్నానేమో అని చాలాసార్లు అనుకున్నాను. కానీ నేను చూస్తున్నది వాస్తవం. ఆ భయంకరమైన నిజం చూసిన తర్వాత నేను స్పృహ కోల్పోయాను. నా కళ్ళతో ఆ దృశ్యాన్ని చూసి నా కాళ్ళ కింద నుండి నేల జారిపోయింది. ఇప్పుడు నేను శ్వాస తీసుకోలేకపోతున్నాను. అలాంటి వినాశనం నాపై పడింది. నేను అక్కడే కూర్చొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాను. ఆ సమయంలో ఆ మహిళ కళ్ళు నాపై పడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగిందో వివరించటం చాలా కష్టం. నేను సిగ్గుతో అక్కడే కూలబడిపోయాను. మా అమ్మ నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఆ క్షణాల గురించి ఆలోచించటం ప్రారంభించాను. అమ్మ నా కోసం ప్రతిదీ త్యాగం చేయటం చూశాను. కానీ నేను ఎలాంటి కొడుకును? నేను నా గతాన్ని మర్చిపోయాను. నన్ను నేను నిందించుకుంటూ గతంలోకి వెళ్ళిపోయాను. ఈ బాధాకరమైన కథ ఈరోజు నన్ను నేను ద్వేషించుకునేలా చేసింది. నా పేరు సమీర్. నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకుని. నాకు తెలివి వచ్చినప్పటి నుంచి నేను నా తల్లిని మాత్రమే చూశాను. బాబు, మీ నాన్న ఉద్యోగరీత్యా విదేశాలలో స్థిరపడ్డారు అని, పెళ్ళైన తర్వాతే ఈ ప్రక్రియ మొదలయ్యింది అని అమ్మ నాకు చిన్నప్పటి నుంచి వివరించింది. మా అమ్మ నానమ్మతో కలిసి నివసించేది. నాకు ఒక బాబాయ్ కూడా ఉన్నాడు. అతనికి వివాహం కూడా అయ్యింది. కానీ ఆయన పని పాట లేకుండాగా ఆవారాగా పడి తిరిగేవాడు. అతడు అమ్మను పదే పదే వేధించేవాడు. వదిన, అన్నయ్యతో చెప్పు నాకు డబ్బు పంపమని. మా నానమ్మ కూడా మా అమ్మను చాలా వేధించేది. అయినా ఇవన్నీ తట్టుకొని అమ్మ అక్కడే ఉంది. ఎందుకంటే అమ్మకు వీళ్ళు తప్ప వేరే ఆసరా లేదు. మా అమ్మ కూడా తన తల్లిదండ్రులకు ఒక్కతే కూతురు. ఆమెకు తెలివి వచ్చినప్పటి నుంచి తన తల్లిని మాత్రమే చూసింది. అప్పటికే తన తండ్రి చనిపోయాడు. దాంతో అమ్మ మరియు అమ్మమ్మ తన చిన్నాన్న మరియు చిన్నమ్మ దయతో జీవిస్తూ వచ్చారు. ఇప్పుడు అమ్మమ్మ కూడా చనిపోవటంతో అమ్మ చాలా కష్టాలు పడింది. దాంతో తన చిన్నాన్న అమ్మకు త్వరగా పెళ్లి చేసేశాడు. ఎందుకంటే ఆయన అమ్మ యొక్క మంచి చెడ్డలను చూసుకోలేకపోయాడు. అందుకే ఆయన మా నాన్నను ఎంచుకున్నాడు. నా తండ్రి మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి, స్నేహపూర్వకంగా మరియు మర్యాదగా మెలిగేవారు. కానీ అమ్మ అమాయకత్వం, మెత్తదనం చూసిన నాయనమ్మ ఉద్దేశపూర్వకంగానే వెంటనే తన పరిచయస్తుల ద్వారా నాన్నకు విదేశాలలో ఉద్యోగం ఏర్పాటు చేసింది. ఎందుకంటే నాయనమ్మ ఈ నిజాన్ని అర్థం చేసుకుంది. నా చిన్న కొడుకు అసమర్థుడయ్యాడు. ఇప్పుడు నేను నా పెద్ద కొడుకుని ఇలాగే వదిలేస్తే, తన భార్య బిడ్డల ఆధీనంలోకి వెళ్ళిపోతే, అప్పుడు నాయనమ్మ ఇచ్చే ఆదేశాలను ఇంట్లో ఎవ్వరూ అమలు చేయరు. మరో మాటలో చెప్పాలంటే నాయనమ్మ తన పెత్తనం ఎక్కడ కోల్పోతుందో అని చాలా భయపడింది. అందుకే పెళ్ళైన 5 నెలలకే నాయనమ్మ నాన్నను ఉద్యోగం కోసం విదేశాలకు పంపించేసింది. అమ్మ చాలా ఏడ్చింది, వేడుకుంది, నాన్నకు క్షమాపణలు కోరుకుంది. ఒకవేళ నాతో ఏదైనా తప్పు జరిగింటే నన్ను క్షమించండి, అంతేకాని ఇలా మరిది మీద మరియు అత్తయ్య దయతో బ్రతికేటట్టు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దండి. ఎందుకంటే నాయనమ్మకి మొదటి రోజు నుండి అమ్మ మీద ద్వేషం ఉండేది. బాంధవ్యాలను స్వార్థం కోసం ఉపయోగించుకోకూడదనే ఉద్దేశంతో అమ్మ నా చిన్నతనంలో ఈ కథంతా నాకు చెప్పేది. దీని ద్వారా ఆమె నాకు మంచి విలువలను అందించాలని కోరుకుంది. ఇలా రోజులు గడుస్తున్నాయి. అమ్మ తన కన్నీళ్లను తుడుచుకొని మౌనంగా నన్ను పెంచటంలో మునిగిపోయింది.
పెళ్ళైన 6 నెలల్లో అమ్మకు గర్భం దాల్చాను అన్న ఆనందం కలిగింది. అంటే నాన్న విదేశాలకు వెళ్ళిన తర్వాతే ఆమె తల్లి కాబోతుంది అని తెలిసింది. 9 నెలలు పూర్తయిన తర్వాత నేను పుట్టాను. నాన్న మొదటిసారిగా ఉద్యోగానికి సెలవు తీసుకొని రావాలి అనుకున్నాడు. కానీ నాయనమ్మ మాత్రం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, చిన్న తమ్ముడి పెళ్ళికి డబ్బు పొదుపు చేయాలని గట్టిగా తిరస్కరించింది. మా చిన్నాన్న పేరు దేవ్. నాన్న నన్ను చూడకుండగానే నన్ను ప్రేమించటం మొదలుపెట్టారు. నాన్న తరచుగా తన తల్లికి ఉత్తరాలు రాసేవాడు. అందులో నా గురించి చాలాసార్లు ప్రస్తావించేవారు. అదేంటంటే నాన్న తన పిల్లల జ్ఞాపకాల గురించి వేదన చెందుతున్నారు అని. కానీ నాయనమ్మ మాత్రం తన బిడ్డను కలవటానికి అనుమతించలేదు. మరియు అతను అక్కడే ఉండి తన సోదరుడి బాధ్యతను తీసుకోవాలని స్పష్టంగా చెప్పింది. అప్పుడప్పుడు అమ్మ కూర్చొని నాతో చెప్పేది, సమీర్, మీ నాన్నకు చెల్లి లేదు. బహుశా చెల్లి ఉండి ఉంటే మీ నాన్న ఇక్కడికి ఎప్పటికీ తిరిగి వచ్చేవాడు కాదు. ఉన్నట్టుండి నాయనమ్మకు జబ్బు చేయటం ప్రారంభించింది. మరియు ఇప్పుడు నాన్నని ఇక్కడికి తీసుకురావాలి అని గ్రహించింది. ఎందుకంటే దేవ్ చిన్నాన్న వివాహం కూడా ఫిక్స్ చేయాలనుకుంది. అతడి కోసం నాయనమ్మ ఒక అమ్మాయిని వెతకటం కూడా ప్రారంభించింది. నాయనమ్మ అమ్మ విషయంలో ఎలాంటి తప్పు చేసిందో ఇప్పుడు ఆమెకు తెలిసి వచ్చింది. ఆ సమయంలో నాకు 6 ఏళ్ళు. 6 ఏళ్ల వరకు మా నాన్న నన్ను చూడనే లేదు. ఇంతలో నాన్న త్వరలోనే ఇక్కడికి వస్తున్నాను అన్న శుభవార్త అమ్మకు చెప్పాడు. ఎందుకంటే నాన్న తన సొంతంగా వ్యాపారం చేసుకునేంత డబ్బును కూడబెట్టుకున్నాడు. తన తమ్ముడైన దేవుని కూడా ఆ వ్యాపారంలోకి చేర్చుకోవాలి అనుకున్నాడు. ఇలా చేయటం వల్ల ఆయన మళ్ళీ విదేశాలకు వెళ్ళే అవసరం రాదు అనుకున్నారు. అమ్మ ఈ విషయం ఎవ్వరికీ చెప్పలేదు. నాన్న ఎప్పుడు వస్తారు అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతలో నాయనమ్మకి బాగా జబ్బు చేయటంతో నిస్సహాయ స్థితిలో నాన్న అక్కడికి రావాల్సి వచ్చింది. నన్ను చూడగానే నాన్న ఏడుస్తూ నన్ను కౌగిలించుకొని ముద్దాడటం మొదలుపెట్టారు. నా కొడుకు ఇంత పెద్దవాడయ్యాడని నాకు తెలియనే లేదు. కానీ నాకు మాత్రం నా తండ్రి ఒక అపరిచితుడు కాబట్టి నేను అతడి నుండి దూరంగా జరగటం మొదలుపెట్టాను. తనను ప్రేమించాల్సిన సొంత కొడుకు ఇప్పుడు తండ్రిని కూడా గుర్తించలేకపోయాడు అన్న ఈ విషయం నాన్నను చాలా బాధించింది. అప్పుడు నేను చాలా చిన్న పిల్లవాడిని కాబట్టి ఆ సమయంలో నాకు ఆయన బాధ అర్థం కాలేదు. కానీ అతని ఆ ముఖం ఇప్పటికీ నా జ్ఞాపకాలలో పదిలంగా ఉంది. అతడు నన్ను చూస్తూ ప్రేమతో కూడిన కళ్ళతో నవ్వినప్పుడు నేనేమీ సమాధానం చెప్పేవాడిని కాదు. మా అమ్మను అంటి పెట్టుకొని కూర్చునేవాడిని. ఆ సమయంలో అతని ముఖంలో కనిపించే బాధ నా హృదయాన్ని కూడా చీల్చేది. ఆ సమయంలో నేను హుషారుగా ఉన్నా లేదా చిన్నప్పుడే నన్ను దగ్గరికి తీసుకొని ఉంటే నాకు అతని ఆప్యాయత గురించి తెలిసి ఉండేది. కానీ ఇప్పుడు సమయం మించిపోయింది. నానమ్మ కూడా చనిపోయింది. నాన్న ఇక్కడే వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు నాన్న ఎప్పటికీ మాతోనే ఉంటారు అని అమ్మ సంతోషించింది. నాన్న ఇండియాకు వచ్చి 4 నెలలయ్యింది. కానీ దేవ్ బాబాయ్ అజాగ్రత్త మరియు మొండి స్వభావం కారణంగా వ్యాపారం నష్టాలను చవిచూసింది. నాన్న ఎంతో కష్టపడి పనిచేస్తే అంత అజాగ్రత్తగా దేవ్ బాబాయ్ నాశనం చేసేవాడు. అతను తన భార్య విలాసాల కోసం డబ్బు ఖర్చు చేస్తూనే ఉన్నాడు. కేవలం 4 నెలలలోనే నాన్న పొదుపు చేసిన డబ్బంతా పూర్తిగా ఖాళీ అయిపోయింది. దాంతో నాన్నగారు చాలా బాధపడ్డారు. నాన్న దేవ్ బాబాయ్తో ఇలా అన్నాడు, ఇప్పుడు నువ్వు కూడా ఏదో ఒకటి చెయ్యాలి. ఎందుకంటే ఈ రకంగా ఎంతకాలమని కొనసాగుతుంది? నేను నీ భార్య యొక్క ఖర్చులను ఎప్పటి వరకు భరిస్తూ ఉంటాను? నాకు భార్య బిడ్డలు ఉన్నారు అన్న నాన్న మాటపై దేవ్ బాబాయ్ చాలా దుమారం సృష్టించాడు. నాన్నగారు మా కోసం ఒక భూమిని కొన్నారు. దాని మీద ఇల్లు కట్టిస్తున్నారు. ఇల్లు నిర్మాణం సగం మట్టుకే పూర్తయింది. అంతలో నాన్నగారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వ్యాపారం ఇంకా నష్టాలలో నడుస్తుంది. ఇంట్లో తిండికి కూడా కొరత ఏర్పడింది. నాయనమ్మకు సంబంధించిన కొన్ని నగలు ఉన్నాయి. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు సరిసమానంగా పంచుకోండి అని నాయనమ్మ మంచాన పడ్డప్పుడు చెప్పింది. కానీ చిన్నాన్న మాత్రం ఆ నగలన్నీ స్వాధీనం చేసుకొని ఆ బంగారు నగలతో నా తండ్రికి ఎటువంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పేశాడు. దీంతో నాన్నగారు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఈ విధంగా అతను మా ఇద్దరిని విడిచిపెట్టి
తను ఈ దేశానికి తిరిగి వచ్చిన ఒక్క సంవత్సరంలోనే మరణించాడు. ఈ షాక్ మా అమ్మకు చాలా భారంగా మారింది. కానీ చిన్నాన్నకు మాత్రం పెద్ద నిధి దొరికినట్లయింది. నాయనమ్మ ఈ ఇంటిని మా నాన్నగారి పేరు మీద రాసింది. నాయనమ్మ చేసిన మంచి పని ఇదొక్కటే. కానీ దీంట్లో కూడా ఎటువంటి లాభము కలగలేదు. ఎందుకంటే చిన్నాన్న చాలా తెలివిగలవాడు. చాలా నేర్పుగా ఆ ఇంటి పత్రాలను అతని పేరు మీదికి బదిలీ చేసుకున్నాడు. ఇప్పుడు మమ్మల్ని ఈ ఇంటి నుంచి వెళ్ళగొట్టడానికి అతడికి మంచి అవకాశం వచ్చింది. సగం పూర్తయిన మా ఇల్లు డబ్బు లేకపోవటంతో, కూలీలు కూడా పనులు ఆపేయటంతో ఆ ఇంటిని అతి తక్కువ ధరలో అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నా భార్యకు బిడ్డ పుట్టబోతుంది. నా కుటుంబం కూడా పెరగబోతుంది. కాబట్టి మీరిద్దరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చిన్నాన్న చాలా స్పష్టంగా అన్నారు. ఇది నా తల్లికి పెద్ద షాక్నిచ్చింది. కానీ ఆమె ఆత్మగౌరవం కలిగిన మహిళ. అమ్మ పొదుపు చేసుకుని దాచుకున్న డబ్బుతో ఇల్లు అద్దెకు తీసుకుంది. మేమిద్దరం అక్కడే నివసించటం ప్రారంభించాము. అలా సొంతింటిని వదిలి వచ్చినందుకు నాకు చాలా ఏడుపు వచ్చేది. ఆ సమయంలో నా వయసు దాదాపు 10 ఏళ్ళు. మా అమ్మ ఎప్పుడూ ఏడుస్తూ ఉండటమే నేను చూశాను. కానీ ఆమె ఎప్పుడూ నాతో ఫిర్యాదు చేయలేదు. తరచూ రాత్రిపూట అమ్మ ఏడుస్తూ ఆ దేవుణ్ణి ప్రార్థించేది. దేవుడా, నా జీవితంలో ఆనందం లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డ జీవితాన్ని సంతోషంగా ఉంచు. తద్వారా అతను మంచి జీవితాన్ని గడపాలి. మిగిలిన నా శేష జీవితం మొత్తం నిన్నే గుర్తు చేసుకుంటూ బ్రతికేస్తాను. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. నేను పెరిగి పెద్దవాణ్ణయ్యాను. అమ్మ తన కష్టంతో నన్ను చదివించింది. నేను ఎవ్వరి కింద పని చేయకూడదని, నేనెవ్వరికీ సేవకుడిగా మారకూడదు. నేను చదువుకున్న తర్వాత నా సొంతంగా వ్యాపారం ప్రారంభించాలి అని అమ్మ కోరుకుంది. కానీ నేను వ్యాపారం గురించి ఎప్పుడు భయపడేవాడిని. ఎందుకంటే చిన్న వయసులో నాన్నగారి వ్యాపారంలో నష్టాలు చవిచూశాను. కాబట్టి నేను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నాను. అమ్మ కుట్టు పని చేస్తూ, ఎంబ్రాయిడరీ చేస్తూ, ప్రజల ఇళ్లల్లో పనిచేస్తూ నన్ను పెంచింది. ఆమె నాకు చేసిన ఈ ఉపకారం నేనెప్పటికీ మర్చిపోలేను. ఆమె నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఇప్పుడు నేను మంచి మార్కులతో డిగ్రీ పొందాను. ఇప్పుడు అమ్మ ముఖంలో వృద్ధాప్యపు ఛాయలు కనబడుతున్నాయి. సమయం ఆమెను వయసు కంటే త్వరగా వృద్ధురాల్ని చేసింది. నాన్న చనిపోవటం అమ్మను పూర్తిగా బలహీనపరిచింది. కానీ ఆమెకు తోడుగా నేను ఉండటంతో ఆమె జీవిస్తుంది. నా చదువు పూర్తయి ఉద్యోగం వచ్చాక నాకు వివాహం చెయ్యాలి అనుకుంది. ఎందుకంటే ఇప్పుడు తన బాధ్యతల నుండి విముక్తి పొందాలి అని కోరుకుంటుంది. నేను సరే అని తల ఊపి అమ్మతో ఏకీభవించాను. నేను మా ఆఫీస్లో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని చెప్పాను. నేను డిగ్రీ పూర్తి చేసిన వెంటనే మా అమ్మ తన పరిచయస్తుల ద్వారా నాకు ఒక మంచి కంపెనీలో ఉద్యోగం ఇప్పించింది. నేను అక్కడ పనిచేస్తూ 6 నెలలు గడిచిపోయాయి. నాకు మంచి జీతం వచ్చేది. ఇంట్లో పరిస్థితులు మెరుగయ్యాయి. మేము మంచి అద్దె ఇంట్లో నివసించటం ప్రారంభించాము. కమిటీలో డబ్బులు పెట్టి ఇల్లు కొంటానని అమ్మతో చెప్పాను. నా ఆలోచనకు అమ్మ చాలా సంతోషించింది. అయితే ముందు నువ్వు పెళ్లి చేసుకో, జీవిత భాగస్వామి కూడా అదృష్టాన్ని తెస్తుంది అని చెప్పింది. ఈ విధంగా నేను నా ఇష్టాన్ని అమ్మకు చెప్పి ఒప్పించాను. తను చాలా అంగరంగ వైభవంగా మా వివాహం చేసింది. నా పెళ్ళి నా సహ ఉద్యోగి అయిన విశాఖతో జరిగింది. విశాఖ తన ప్రేమను మొదటగా నాతో చెప్పింది. నేనంటే ఇష్టమని, నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని. విశాఖకు 3-4 చెల్లెళ్ళు కూడా ఉన్నారు. తను అందరికంటే పెద్దది మరియు ఉద్యోగం కూడా చేస్తుంది. పెళ్లి తర్వాత కూడా తను ఉద్యోగం చేస్తానని స్పష్టంగా చెప్పింది. అయితే ఈ విషయం అమ్మకు చెప్పగానే అమ్మ కాస్త కంగారు పడిపోయి, నేను కోడల్ని ఇందుకోసమే తీసుకొని వస్తున్నాను, తను ఇంటిని మరియు నిన్ను జాగ్రత్తగా చూసుకుంటుంది అని. కానీ పెళ్ళైన తర్వాత కూడా ఆమె ఇలాగే పని చేస్తూ ఉంటే నిన్ను జాగ్రత్తగా ఎవరు చూసుకుంటారు? నేను దీనికి అనుమతించలేను అంది. నేను ఈ విషయాన్ని విశాఖకు చెప్పగా ఆమె ఒక్క క్షణం మౌనంగా ఉండి ఆ తర్వాత అంగీకరించింది. వారి మధ్య మొదటి వాదన ఈ సమస్యపైనే ఉంటుందని నాకేం తెలుసు? నా భార్య తన మనసులో నా తల్లి గురించి అపార్థం చేసుకుంది. కానీ త్వరలోనే నా వైవాహిక జీవితంలో చెడ్డ రోజులు మొదలయ్యాయి. ఎందుకంటే మా అమ్మ మరియు నా భార్య చాలా సందర్భాలలో ఒకరితో ఒకరు విభేదిస్తూ ఉంటారు మరియు
నేను ఇద్దరి మధ్య నలిగిపోయేవాడిని. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా భార్య మా అమ్మ గురించి ఫిర్యాదులు చేస్తూ ఉండేది. క్రమంగా నేను వారి ఫిర్యాదులను పట్టించుకోవటం మానేసినప్పుడు నా భార్య కూడా నాతో ఫిర్యాదు చేయటం మానేసింది. ఇప్పుడు పరిస్థితి తారుమారయింది. ఇప్పుడు అమ్మ మునుపటి కంటే చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఆమె తరచుగా నా దగ్గరికి వచ్చి కూర్చుంటే నా భార్య చాలా కోప్పడి ఇలా చెప్పేది, నా గురించి కంప్లైంట్ చేయటానికే కదా మీ అమ్మ వచ్చి మీతో కూర్చుంటుంది. ఇంటికి రాగానే మేమిద్దరం భార్యాభర్తలం ఏకాంతంగా గడపాలని చెప్పు అని అనేది. ఈ విషయం అమ్మతో చెప్పగానే తను నా దగ్గరికి వచ్చి కూర్చోవటం కూడా మానేసింది. కొన్నిసార్లు ఆమె ఏడవటం చూసేవాడిని. అప్పుడు నా భార్య నాతో, ఉదయమే మీ అమ్మ నాతో పోట్లాడింది. నువ్వు రాగానే ముసలి కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే నువ్వు ఆమె కన్నీళ్లను నమ్ముతావు అనుకుంటుంది. నువ్వు నన్ను నమ్ము, నేను నీ భార్యను, నేను పిచ్చిదాన్ని కాదు. మీ అమ్మతో జరిగిన కొన్ని సంఘటనల కారణంగా తన మానసిక పరిస్థితి ఖచ్చితంగా ప్రభావితమయ్యింది. కాబట్టి ఆమె చెప్పేది మీరు పట్టించుకోకండి అంది. నేను నా భార్యను పక్కన కూర్చోపెట్టుకొని, మా అమ్మ నా కోసం చాలా త్యాగాలు చేసింది. అందుకే నేను నిన్ను బతిమాలి అడుగుతున్నాను. ఆ త్యాగాలను అన్నిటినీ గుర్తుపెట్టుకొని మా అమ్మతో సక్రమంగా వ్యవహరించు. ఆమెకు నిజంగానే అనారోగ్యంగా ఉంటే నీకేమయ్యింది? నువ్వు ఆరోగ్యంగానే ఉన్నావు కదా. నా కోసం ఆమెతో మాటలు పడు. నా భార్య ఆశ్చర్యంగా నా వైపు చూసి మౌనంగా ఉండిపోయింది. ఆ రోజు తర్వాత ఆమె నాకు కంప్లైంట్ చేయటం ఆపేసింది. కానీ పరిస్థితి విరుద్ధంగా తయారయ్యింది. నేను ఆఫీస్ నుంచి తిరిగి వచ్చాక మా అమ్మ మళ్ళీ నా పక్కన కూర్చొని, బాబు, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళాలనుకుంటున్నాను. నీ భార్య నాకు సరిగ్గా అన్నం పెట్టడం లేదు, నాతో మాట్లాడటం లేదు, నన్ను ఇంట్లో ఏ పని ముట్టుకోనివ్వదు. ఇది నా ఇల్లు అని అంటుంది. నువ్వు ఒక పని చెయ్యి, నన్ను తీసుకొని వెళ్ళి వృద్ధాశ్రమంలో వదిలిపెట్టు. ఈ ఇల్లు ఇప్పుడు నీది, నీ పేరు మీద రాసేశాను. అయినా ఈ ఇల్లు నువ్వేగా కట్టించింది. ఇంకా ఇక్కడ నాకేం పని ఉంటుంది, నాకేం హక్కు ఉంటుంది అంటూ ఏడ్చేది. నేను తనను సముదాయిస్తూ, అమ్మ, కలిసిమెలిసి జీవించటం నేర్చుకో. ఆమె నీ కోడలు, నీ శత్రువైతే కాదు కదా. తను ఎందుకలా చేస్తుంది? అమ్మ మౌనంగా తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకునేది. నా భార్య కోపంతో నా వైపు చూసి, నేను చెప్పాను కదా మీ అమ్మ మానసిక పరిస్థితి బాగాలేదని, ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పింది. నేను ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. డాక్టర్ కొన్ని మందులు ఇచ్చి, ఆమె మానసిక పరిస్థితి బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు, ఇంటి పరిస్థితి కొంచెం ప్రశాంతంగా ఉంచండి అన్నారు డాక్టర్ గారు. నేను ఇంటికి వచ్చి నా భార్యకు జరిగిన విషయం చెప్పాను. ఆమె, మీరు సరైన డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, మీరు మీ ఆఫీస్ పని చూసుకోండి, నేను అత్తయ్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాను అని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆమె తిరిగి వచ్చి, డాక్టర్ గారు మీ అమ్మను పరీక్షించి ఆమె మానసిక పరిస్థితి బాగాలేదు అని కొన్ని మందులు ఇచ్చారు అంది. మా అమ్మ తినే భోజనంలో ఆ మందును కలిపి పెట్టేది. వాటిని తిని అమ్మ చాలాసేపు విశ్రాంతి తీసుకుంటూ ఉండేది. నేను ఆఫీస్ నుంచి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు ఆమె నాతో కేవలం ఒకే మాట చెప్పేది, నన్ను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టు అని. ఇక్కడే ఉంటే నేను బ్రతకలేను, చచ్చిపోతాను అనేది. నా భార్య నా దగ్గరికి వచ్చి, మీరు మీ అమ్మ మాటలను ఏమీ పట్టించుకోవద్దండి, ఇదంతా మందుల ప్రభావం ఉండవచ్చు. ఆమె ఎల్లప్పుడూ ఇలాగే తలా తోక లేని మాటలు మాట్లాడుతూ ఉంటుంది. నేను ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాను. నేనెప్పుడూ ఆమెను తిట్టలేదు. మీరు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఆమెకిప్పుడు పిచ్చెక్కింది. ఆమెను చూసుకుంటూ నేను ఇంటిని కూడా చూసుకోవటం ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. మీరు నాపై ఎప్పుడూ అనుమానం పడొద్దండి అంటూ తన తీయనైన మాటలతో నన్ను మోసం చేసేది. అందువల్లే నేను మా అమ్మని దోషిగా ఊహించాను. ఒక్కొక్కసారి నేను చాలా దీర్ఘంగా ఆలోచించేవాడిని. మా అమ్మ నా కోసం ఎన్నో త్యాగాలు చేసింది, కానీ చివరికి ఆమె పరిస్థితి ఇలా అయ్యింది. రోజులు గడుస్తున్నాయి. ఇప్పుడు నా భార్యకి అమ్మకి మధ్య గొడవలు కూడా పెరిగిపోయాయి. అమ్మ నాతో రోజు నన్ను వృద్ధాశ్రమంలో వదిలిపెట్టు అనేది. నువ్వెందుకు అర్థం చేసుకోవటం లేదు? నీ భార్య నాపై ఎంత దారుణాలు చేస్తుంది. నాకు బలవంతంగా మందులు తినిపిస్తుంది. నువ్వు ఆమెను ఎందుకు మందలించవు?
అమ్మ ఏడ్చినప్పుడు నా గుండె పిండేసినట్లు అనిపించేది. కానీ నేను ఇంట్లో మంచి వాతావరణం ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఆఫీస్ నుంచి వచ్చాక ప్రశాంతత కోరుకుంటాను. కానీ నేను ఆఫీస్ నుంచి వచ్చేలోపే నా భార్య మా అమ్మను గదిలో బంధించేది. చాలా రోజుల నుంచి నేను ఆమె ముఖం కూడా చూడలేదు. కేవలం ఆమె మాటలతోనే ఆమె గదిలో ఉందని గ్రహించేవాడిని. ఆమె చాలా గట్టిగా ఏడ్చేది. అప్పుడు నా భార్య, మీ అమ్మ పిచ్చిదైపోయింది, బయటికి వదిలితే ఎవరికైనా హాని చేయవచ్చు, నువ్వు ఆమెపై ధ్యాస పెట్టొద్దు, నేను ఆమెను కంట్రోల్ చేస్తాను అనేది. కానీ అమ్మ నన్నెప్పుడు చూసినా ఒకే మాట చెప్పేది. నేను మెల్లగా ఆమె మాటలను పట్టించుకోవటం మానేశాను. ఎందుకంటే నేను నా భార్య మాటల్ని పూర్తిగా నమ్మేశాను. ఒకరోజు నా భార్య, మీ అమ్మ కోరుకున్నట్టుగానే ఆమె కోరికను అమలు చేద్దాం, ఆమె ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆమెను వృద్ధాశ్రమంలో వదిలిపెడతామనింది. ఆమె మాట విని నాకు చాలా కోపం వచ్చింది. ఈ విషయాన్ని నేను చాలాసార్లు ఆలోచించాను. కానీ పరువు పోతుంది అని సంకోచించాను. ఒకవేళ సమాజానికి తెలిస్తే ఏమంటారు? సమీర్ తండ్రి చనిపోయాక తన తల్లి ఎన్నో కష్టాలు భరించి సమీర్ని పెద్దవాణ్ణి చేసింది. ఈరోజు అతను బాగా సంపాదిస్తున్నాడు. తన భార్య మాటల్లో పడి తల్లిని వృద్ధాశ్రమంలో వదిలిపెట్టారు అంటారు. అమ్మ ఇంట్లో కూడా సక్రమంగా ఉండేది కాదు. అప్పటికే నేను స్వార్థపరుణ్ణయ్యాను. నేను కేవలం నా సంతోషం గురించి ఆలోచిస్తున్నాను. ఏ తల్లైతే ఎన్నో కష్టాలు పడి నన్ను పెంచిందో నేను ఆమెపై ధ్యాస చూపించలేకపోయాను. ఎప్పుడైతే నా సంసార జీవితం మొదలైందో ఇంట్లో నేను ప్రశాంతత కోరుకోవటం మొదలుపెట్టాను. నేను నా భార్యతో కూడా చెప్పాను, నీకు ఏది నచ్చితే అదే చెయ్యని, నువ్వు మా అమ్మతో తప్పుగా వ్యవహరించవని నాకు నీపై నమ్మకం ఉంది. నాకు ఎల్లప్పుడూ అమ్మ ఏడుపు మరియు ఆమె అరుపులు ఆమె గది నుండి వస్తూ ఉండేవి. కానీ నేను ఇంటికి రాగానే తనని తన గదిలోకి లాక్కెళ్ళి బంధించేది. నేను ఉదయం ఆఫీస్కు బయలుదేరే సమయానికి తన గదికి తాళం వేసి ఉంటుంది. నేను అన్నీ తెలిసి కూడా కళ్ళున్న గుడ్డివాణ్ణయ్యాను, చెవులున్న చెవిటివాణ్ణయ్యాను. కానీ నాకేం తెలుసు, నా జీవితంలో ఒక పెద్ద సమయం రాబోతుందని. అది నాకు పాఠాలు నేర్పటంతో పాటు జీవితాంతం బాధపడేలా చేస్తుందని. ఈరోజు కూడా నేను యథావిధిగా ఆఫీస్కు తయారవుతుండగా అమ్మ నా వెనకాలే వచ్చింది. నేను ఆమె చెప్పే మాట వినకుండగా, అమ్మ ఇంత పొద్దున్నే నన్ను ఇబ్బంది పెట్టకు అన్నాను. ఆమె ఏడుపు ప్రారంభించి నా ముందు చేతులు జోడించి, నన్ను వృద్ధాశ్రమంలో వదిలేసేయ్, మిగిలిన నా జీవితాన్ని అక్కడే గడుపుతాను. ఆ బాధ చూస్తుంటే నా మనసు చెబుతుంది నా ప్రాణం ఇచ్చేయాలి అని. ఒక్క క్షణం అమ్మ వైపు చూశాను. కానీ మరుసటి క్షణమే నా ముఖంలో కోపం కనిపించటం మొదలయ్యింది. మీరు నన్ను రోజంతా ప్రశాంతంగా ఉండనివ్వరు. నేను ఉదయం బయలుదేరేటప్పుడు నాకు ఆశీర్వాదాలతో వీడుకోలు చెప్పండి. అది విని మా అమ్మ ముందుకు వచ్చి నా తల మీద చెయ్యి వేసింది. ఆ రోజు డిస్టర్బ్ మూడ్తో ఆఫీస్కి వెళ్ళాను. ఎందుకో తెలియదు కానీ నా గుండె చాలా వేగంగా కొట్టుకుంటుంది. ఆఫీస్లో కూడా ఏ పని సక్రమంగా చేయలేకపోయాను. అన్ని పనుల్లో పొరపాట్లు జరగటం మొదలయ్యింది. గత కొన్ని రోజులుగా నువ్వు పనిపై దృష్టి పెట్టడం లేదని బాస్ నన్ను కూడా తిట్టారు. మా అమ్మ విషయంలో నా భార్యపై నాకు అస్సలు నమ్మకం లేదని వాళ్లకు నేను ఎలా చెప్పాలి? నేను ఎప్పుడూ ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అనుకుంటాను. అందుకే నేను వృద్ధురాలైన తల్లితో తను కోరుకున్నట్లుగా ప్రవర్తించడానికి పూర్తిగా స్వేచ్ఛనిచ్చాను. నేను ఎంత దురదృష్టవంతుడినో త్వరగా గ్రహించాను. ఏం జరిగిందంటే, ఆఫీస్ నుంచి రాగానే నా భార్య నన్ను తిట్టడం మొదలుపెట్టింది. మీరు ఆఫీస్ కానీ బయలుదేరాక ఎక్కడికి వెళ్ళారు? నేను మీకు మధ్యాహ్నం నుంచి చాలాసార్లు ఫోన్ చేశాను. మీరు నా కాల్ని ఎందుకు తీయలేదు? నేను మొబైల్ చూశాను కానీ ఆమె అమ్మ మీద ఫిర్యాదు చేస్తుందని నాకు తెలుసు. అందుకే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. కానీ ఇప్పుడు తను చెప్పిన మాటలు విన్నాక నా చెవులను నేను నమ్మలేకపోతున్నాను. మీ అమ్మ ఇంట్లో నుంచి పారిపోయింది. చాలా వెతికాను కానీ ఎక్కడా కనిపించలేదు అని చెప్పింది. ఇప్పుడు ఆమె నాకు కూడా పెద్ద సమస్యగా మారింది. నా గుండె పగిలిపోయినట్లుగా అనిపించింది. నేను నా భార్య వైపు కన్నీటి పర్యంతమైన కళ్ళతో చూస్తూ, ఏం చెప్తున్నావు? స్పృహలో ఉన్నావా? ఆమె ఇంట్లో నుంచి ఎలా వెళ్ళిపోతుంది? నేను చాలా బిజీగా ఉన్నాను, అది వేరే విషయం. నేను మా అమ్మను పట్టించుకోలేదు. ఆమె యోగక్షేమాలు విచారించలేదు. నా భార్య ఆమెతో ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు.
ఇక్కడ ప్రతిదీ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మా అమ్మతో నా భార్య ప్రవర్తన అస్సలు సరిగ్గా లేదు. ఇప్పుడు నా కాళ్ళ కింద నేల జారిపోయి ఒక పిచ్చివాడిలా ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తాను. రాత్రంతా నేను పిచ్చివాడిలా అమ్మ కోసం వెతుకుతూనే ఉన్నాను. కొన్నిసార్లు ఇక్కడ, కొన్నిసార్లు అక్కడ, కొన్నిసార్లు ఏదో ఆసుపత్రిలో, మరియు కొన్నిసార్లు పోలీస్ స్టేషన్లో. చివరికి రాత్రి అలసిపోయి నా స్నేహితుడితో కలిసి తన ఇంటి సమీపంలోని ఒక చెత్త కుప్ప దగ్గర ప్లాట్ఫామ్పై కూర్చొని ఏడవటం ప్రారంభించినప్పుడు నా స్నేహితుడు నన్ను ఓదార్చాడు. ఆ సమయంలో వీధులు నిర్మానుష్యంగా ఉన్నాయి. వీధి స్ట్రీట్ లైట్ వెలుగుతూ ఉంది. అప్పుడు నా స్నేహితుడు, అమ్మ వృద్ధురాలు, ఆమె చాలా దూరం వెళ్ళలేదు, మనం దగ్గరలో వెతకాలి. నేను అతని వైపు చూస్తూ అకస్మాత్తుగా అతడి చూపు ఎదురుగా ఉన్న చెత్త కుప్పలో నుంచి ఆహారాన్ని ఏరుకొని తింటున్న వృద్ధురాలిపై పడింది. అతడికి వికారంగా అనిపించి, చూడరా, ఆమె నాకు మీ అమ్మలా ఎందుకు కనిపిస్తుందో నాకు తెలియదు. చూడు, తను మీ అమ్మ అయితే కాదు కదా అన్నాడు. నేను అతన్ని మందలించి, నీకు పిచ్చి పట్టిందా? మా అమ్మకు మానసిక పరిస్థితి మాత్రమే బాగోలేదు, కానీ అలాంటివి చెయ్యదు. తనకు ఇంట్లో భోజనం దొరుకుతుంది. నా మాట విని అతడు నాతో ఇలా అన్నాడు, నువ్వు కోప్పడొద్దు, కానీ ఒక్కసారి ఖచ్చితంగా వెళ్ళి చూడు అని అన్నాడు. నేను అతనితో, ఇప్పుడు నువ్వు నాకు చాలా సహాయం చేశావు, నేను నీకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. మళ్ళీ రేపు మనిద్దరం కలిసి వెతికే ప్రయత్నం చేద్దాం అనటంతో అతడు నన్ను ఓదార్చి వెళ్ళిపోయాడు. నేను పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆ వృద్ధురాలి వైపు వేగంగా కదిలాను. నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది, కానీ ఆమె ఆగలేదు. తను నా తల్లి, కానీ మొదటి చూపులోనే ఆమెను నేను గుర్తించలేనంత బలహీనంగా మారిపోయింది. కానీ నా స్నేహితుడు ఆమెను గుర్తించాడు. నేను ఎంత దురదృష్టవంతుణ్ణి. ఆమె కడుపులో 9 నెలలు పెరిగిన తర్వాత కూడా నేను మా అమ్మను గుర్తించలేదు. నా భార్య మా అమ్మకు ఎలాంటి స్థితిని కలిగించింది. ఈరోజు ఉదయాన్నే నేను అమ్మను కలిశాను, కానీ నేను అమ్మ వైపు చూడలేదు. చూసి ఉంటే బహుశా ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఆమె చెత్త కుప్ప నుండి 2 రొట్టెలు ఏరుకొని తింటుంది. ఇది చూసి నా హృదయం ద్రవించింది. నేను ఆమె పాదాలపై పడి, మా అమ్మ దొరికింది అంటూ అమ్మ అని పిలిచాను. ఆమె వెంటనే నన్ను చూసి నవ్వటం ప్రారంభించింది. ఆమె నవ్వుతుంటే సరిగ్గా చిన్న అమ్మాయిలా ఉంది. నేను అమ్మ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ఏడవటం మొదలుపెట్టాను. నన్ను చూసి ఆమె కూడా ఏడవటం మొదలుపెట్టింది. ఇలా చాలాసేపు ఒకరిపై ఒకరం ఫిర్యాదులు చేసుకుంటూ ఉన్నాం. నేను నా తల్లి పాదాల వద్ద నా తలను ఉంచాను. చెత్త కుప్పలో ఉన్న తనని ఇంటికి తీసుకొని వచ్చి శుభ్రంగా స్నానం చేయించాను. ఇంతలో నా భార్య ముఖంలో భావాలు చూసి నాకు అర్థమైపోయింది, ఇదంతా నా భార్య చేసిన కుట్రే అని. నా భార్యకు వ్యతిరేకంగా మా అమ్మ ఎప్పుడూ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నాతో కేవలం ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. నువ్వు కూడా నీ తల్లికి వెన్నుపోటు పొడిచావు కదా, అందుకే నేనే స్వయంగా వృద్ధాశ్రమానికి వెళ్ళాలని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాను. కానీ నేను దారి తప్పిపోయాను. అందుకే ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడే చెత్తకుప్ప దగ్గర కూర్చొని ఉన్నాను. ఇది విన్న తర్వాత నా హృదయం బాధతో నిండిపోయింది. నేను వెంటనే అమ్మకి మంచి ఫుడ్ ఆర్డర్ చేసి నా తల్లి చేతిని మరియు కాళ్ళని ముద్దాడాను. ఎన్నో కష్ట నష్టాలు చూసి నన్ను పెంచింది అదే అమ్మ. నేను ఆమె పట్ల ఇంత కఠినంగా ఎలా మారాను? కొంత సమయం గడిచిన తర్వాత నా భార్య నా ముందుకు వచ్చి ఇలా చెప్పింది, మీ మీటింగ్ అయిపోతే నా మాట కొంచెం వినండి. నిన్న రాత్రి నుండి నాకు ఆరోగ్యం బాగోలేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంది. నేను ఆమె వైపు కోపంగా చూస్తూ, మా అమ్మకి వైద్యం చేస్తున్న డాక్టర్ దగ్గర మందు తీసుకో, అతడు చాలా మంచిగా మందులు ఇస్తాడు. చూడు, అమ్మ పరిస్థితి కూడా బాగైపోయింది, నువ్వు కూడా బాగుపడతావు అని అనటంతో నా మాటను తను బాగా అర్థం చేసుకొని ఇలా చెప్పింది, ఈ ముసలావిడ నన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టేది, ఎప్పుడు చూసినా నాతో పోటీ పడేందుకు సిద్ధపడేది. ఈరోజు ఆమె స్వయంగా ఇంట్లో నుండి వెళ్ళిపోయింది, నన్ను చాలా వేధించింది. నువ్వు ఉదయం నుంచి బయటే ఉన్నావు, ఇప్పుడు తిరిగి వచ్చావు. నా పరిస్థితి గురించి అడగటం కూడా అవసరమని అనిపించలేదా? నాకు తన స్వభావం బాగా తెలుసు. తను నన్ను రకరకాలుగా తప్పుదోవ పట్టించాలని, మా అమ్మ నుండి వేరుగా చేయటానికి ప్రయత్నిస్తుంది. అటువంటి స్త్రీకి నా ఇంట్లో ఎప్పటికీ చోటు ఉండదు. నేను ఆమె వైపు కోపంగా చూస్తూ, నువ్వు వెళ్ళి మీ అమ్మగారి ఇంట్లో కొన్ని రోజులు ఉండు, నీ మనసు కుదుట పడుతుంది అని చెప్పాను.
కానీ బదులుగా ఆమె నాతో గొడవకు దిగింది. ఆపై ఇలా చెప్పింది, ఈ ఇంట్లో నేను ఉండాలా, లేకపోతే వృద్ధురాలైన నీ తల్లి ఉండాలా అంది. అప్పుడు నేను అమ్మ వైపు చూశాను. అమ్మ తల ఉంచుకొని కూర్చుంది. అప్పుడు అమ్మ, మీరిద్దరు కలిసి సుఖంగా జీవించాలని కోరుకున్నాను, అందుకే నేనే స్వయంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అంది. కానీ నిజం ఏంటంటే నా భార్య నా తల్లిని ఇంటి నుండి గెంటేసింది మరియు మా అమ్మ తనంతట తానుగా ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అని అందరికీ తెలిసేలా ప్రచారం చేసింది. ఇప్పుడు నా సహనం పరిమితికి చేరుకుంది. నేను లేచి నా భార్యను కొట్టి ఇలా అన్నాను, మా అమ్మపై మొట్టమొదటిసారిగా నువ్వు గొంతు ఎత్తినప్పుడే ఈ చెంపదెబ్బ పడి ఉండాల్సింది. జీవితాంతం ఆమె కాలు కడిగిన నేను రుణం తీర్చుకోలేని వ్యక్తి తను. నిన్న కాక మొన్న నా జీవితంలోకి వచ్చిన నువ్వు మా అమ్మకి ఈ ఇంట్లో చోటు లేదంటావా? అసలు నువ్వెవరు? ఈ ఇంటికి యజమానిని నేను. ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదో ఉండాలో నేనే నిర్ణయిస్తాను. నువ్వే ఈ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది. నీకు బాగా తెలుసు. అలాగే విడాకులు ఇస్తానని బెదిరించాను. అమ్మ నన్ను ఆపటానికి ప్రయత్నించింది, కానీ నేను భరించలేనని ఆమెకు స్పష్టంగా చెప్పేశాను. ఈ స్త్రీ నన్ను నీ నుండి దూరం చేసింది, నన్ను స్వార్థపరుణ్ణి చేసింది, కానీ నా కళ్ళు తెరిపించినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు. మరియు నేను సరైన నిర్ణయం తీసుకోవటంలో విజయం సాధించాను. నా భార్య నా పాదాలపై పడి నేను గర్భవతిని, నన్ను క్షమించండి అని చెప్పింది. కానీ నేను అప్పటికీ ఆమెను క్షమించలేదు. నేను పిల్లవాడికి అయ్యే ఖర్చులను భరిస్తాను, కానీ ఈ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత అతన్ని నాకు అప్పగించాలి. నేను వేరే పెళ్లి చేసుకుంటాను. ఆ వచ్చే స్త్రీ నా బిడ్డకు తల్లిగా మారి అతన్ని పెంచుతుంది. ఒకవేళ నేను పెళ్లి చేసుకోకపోయినా ఈ బిడ్డను మా అమ్మకు అప్పగిస్తాను, కానీ నీ నీడ ఈ బిడ్డపై పడనివ్వను. నువ్వు ఈ పిల్లవాడిని నీలాగే తయారు చేస్తావు. ఇలా అవ్వాలని నేను ఎప్పటికీ కోరుకోను అన్నాను. తను ఏడుస్తూ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత తనకి విడాకులు ఇచ్చాను. ఇప్పుడు నా దృష్టి అంతా అమ్మ ఆరోగ్యం పైనే ఉంది. ఆ దేవుడి దయ వల్ల 2 నెలలలోనే అమ్మ మునుపటిలా ఆరోగ్యంగా మారి ఇంటి పనులన్నీ స్వయంగా చేయటం ప్రారంభించింది. దూరపు బంధువు అమ్మాయితో మా అమ్మ నా పెళ్లి నిశ్చయించింది. ఆమె చాలా మంచిది మరియు ఆధ్యాత్మికమైన అమ్మాయి. తను మా అమ్మను మరియు ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటుంది. తనకు ఎప్పుడైనా మా అమ్మతో గొడవ అయినప్పటికీ ఆమె ఆ విషయం నాకు తెలియజేసేది కాదు. నాకు ఒక బిడ్డ వస్తున్నాడు అని అతన్ని చూసుకోవాలని చెప్పినప్పుడు తను తల వంచుకొని నా మాటల్ని అంగీకరించింది. ఆ భగవంతుడి సంకల్పం వల్ల ఆమెకు సొంత బిడ్డ కలగలేదు. నా మొదటి భార్య బిడ్డను తన ఒడిలో పెట్టేశాను. ఈ విధంగా మా ఇల్లు పూర్తయింది. నా మొదటి భార్య ఇప్పటికీ బాధపడుతుంది. తన బాధని చూసి కూడా నేను తనని క్షమించలేదు. ఎందుకంటే ఎవరికైనా సరే తల్లి నుంచి బిడ్డను విడతీయటం, అలాగే తల్లి మీద కొడుకు గుండెల్లో విషం నింపటం ఎంత పెద్ద పాపమో తెలియాలి. దానికి తగ్గ శిక్ష ఈ లోకంలోనే అనుభవించాలి. కొంత సమయం తర్వాత ఆమెకు కూడా పెళ్ళయిందని నాకు తెలిసింది. అతను ఒక వృద్ధుడు. అతడు ఆమెను పగలు మరియు రాత్రి కొట్టి హింసించేవాడు. ఇది ఒక హెచ్చరికకు చిహ్నంగా మారింది. ఒక నిస్సహాయమైన స్త్రీని చిత్రహింసలు పెట్టిన ఆమె ఇప్పుడు స్వయంగా చిత్రహింసలకు గురయ్యింది. ఇప్పుడు నేను తనని క్షమించేశాను, ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి ఆమెకు శిక్షను విధించింది. మరోవైపు నేను మా అమ్మకు వెన్నుపోటు పొడిచానని అమ్మ కాళ్ళపై పడి క్షమాపణలు కోరి వెంటనే నా బాధ్యతలన్నీ గ్రహించి తిరిగి ప్రారంభించాను. ఇప్పుడు నేను నా కొడుకుతో కలిసి జీవిస్తున్నాను. నా రెండవ భార్య అతనికి సొంత తల్లి లాంటి ప్రేమను అందిస్తుంది. ఆమె తన జీవితంలో నాకంటే తన కొడుకు కోసమే ఎక్కువగా అంకితం చేసింది. ఇదంతా చూసి మా అమ్మ సంతోషించి నాకు ఎన్నో ఆశీస్సులు ఇస్తుంది. నేను కోరుకుంది ఒక్కటే, ఎటువంటి ఫిర్యాదులు లేకుండగా ఇల్లు ప్రశాంతంగా సుఖంగా ఉండాలి అని. నా మార్గాన్ని నాకు చూపించినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇప్పుడు నేను సంతోషకరమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాను. తల్లి స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. తన తల్లికి అన్యాయం చేసినవాడు ఎప్పుడు సంతోషంగా ఉండలేడు. ఇంట్లో ప్రేమ, గౌరవం, కర్తవ్య భావం ఉన్నప్పుడే కుటుంబంలో నిజమైన ఆనందం, శాంతి నెలకొని ఉంటుంది. స్వార్థం, అహంకారం మరియు అన్యాయం ఎల్లప్పుడూ విషాదంలో ముంచేస్తాయి. అయితే నిజమైన సేవ, అంకితభావం మరియు సరైన నిర్ణయం జీవితంలో ఆనందం మరియు సంతృప్తికి దారితీస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.
ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.